అతడి శాలరీ కేవలం 13,000 రూపాయలు. అయితేనేం లగ్జరీగా ఉండే BMW కారు, BMW బైక్లు కొన్నాడు. అంతటితో ఆగకుండా 4 BHK బెడ్రూమ్స్ ఉండే ఫ్లాట్ను కొనేశాడు. దాన్ని తన గర్ల్ ఫ్రెండ్కు గిఫ్టుగా ఇచ్చాడు. తదుపరిగా మరింత భారీ ఖర్చులు చేశాడు. ఒక నగల దుకాణానికి వెళ్లి వజ్రాలు పొదిగిన గాజులను కొనేశాడు. కేవలం 13,000 రూపాయల శాలరీ కలిగిన వ్యక్తి ఈ ఖర్చులన్నీ ఎలా చేశాడు? అసలేం జరిగింది అనేది తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే. అతడి పేరు హర్ష కుమార్ అనిల్ క్షీరసాగర్, హాస్ కుమార్ అనిల్ కసీర్సాగర్. హర్ష కుమార్ ఎంప్లాయీ థెఫ్ట్. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో నెలకు 13,000 రూపాయలు జీతంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. హర్ష్ కుమార్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వానికి చెందిన 21 కోట్ల రూపాయలు 59,38,000ను కాజేశాడు. ఈ ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి సంభాజీనగర్లోని డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన డబ్బులను స్వాహా చేశారు. ఆ డబ్బులతో లగ్జరీగా బతకడం మొదలుపెట్టారు. వారిని చూసి అందరూ అవాక్కయ్యారు. ఇంత తక్కువ శాలరీతో అంత భారీ లగ్జరీ ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు. బైక్పై ఆఫీసుకు వచ్చే హర్షకుమార్ ఏకంగా కారులో తిరగడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు కొన్న కారు ధర 35 లక్షల రూపాయలు. ఈ స్కామ్ బయటపడిన తర్వాత హర్షకుమార్ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. అతడి కోసం ప్రస్తుతం పోలీసు టీమ్స్ గాలిస్తున్నాయి. ప్రభుత్వ నిధులను నిల్వ చేసేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఇండియన్ బ్యాంక్లో తెరిచిన ఖాతా నుంచి డబ్బులను హర్షకుమార్ కాజేశాడని దర్యాప్తులో గుర్తించారు. ఈ బ్యాంకు అకౌంటు ద్వారా లావాదేవీలు చేసేందుకు డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం చేసిన చెక్కులు కావాలి. డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా హర్ష్కుమార్ క్షీరసాగర్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ పనిచేసేవారు. వీరంతా కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది. నకిలీ పత్రాలను బ్యాంకుకు సమర్పించి వాటితో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్టివేట్ చేసి తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేయించుకున్నారు. ఈ లావాదేవీలు జరిగిన 6 నెలల తర్వాత వ్యవహారం వెలుగుచూసింది.